తొలి మ్యాచ్లోనే చెన్నై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024 చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ టాస్ గెలిచి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనుజ్ రావత్ అత్యధికంగా 48 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 18 ఓవర్లలో 4 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివం దూబే, రవీంద్ర జడేజా 5వ వికెట్కు అజేయంగా 66 పరుగులు జోడించి చెన్నైను గెలిపించారు. దీంతో చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు తన రికార్డును బదిలం చేసుకుంది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024ను విజయంతో ప్రారంభించింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలోనే 3 రోజుల పాటు పవన్ యాత్ర కొనసాగనుంది. తాజాగా ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చించారు. వరాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. సమావేశంలో ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా పట్టుబడింది. రిజిస్ట్రేషన్ అంశంలో డబ్బులు డిమాండ్ చేసిన అధికారిని తస్లిమా బాధితుడి నుంచి 19,200 రూపాయలు తీసుకుంటూ చిక్కింది. డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 తీసుకున్న డబ్బులను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తస్లిమా కేసుపై అధికారులు విచారిస్తున్నారు.